డీటెయిల్ చూస్తే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ సొంత ఇలాకాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం మెదక్ చేరుకోనున్నారు. రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి రేవంత్ ఆ ఊరికి రానున్నారు. ఈ రోజు రాంపూర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత రేవంత్ మెదక్ రావడం ఇదే తొలిసారి. దీంతో స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నుంచి మే 11 వరకు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 50 సభలు ర్యాలీలు నిర్వహించుకుంటూ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. రేపు 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామాల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఎల్లుండి 22న మధ్యాహ్నం ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్ బహిరంగ సభలో, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ సభలో పాల్గొంటారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, కార్యక్రమంలో కూడా ఉన్నారు. నిన్న తన సొంత పార్లమెంట్ సంబంధించి వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొని అనంతరం భారీ బహిరంగ సభలు కూడా పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత కూడా సాయంత్రం ఇటు మహబూబాద్ కు సంబంధించి కూడా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ సభలో కూడా పాల్గొన్నాడు. మహబూబాద్ సంబంధించి ప్రతిరోజు కూడా 2 నుంచి 3 భారీ బహిరంగ సభలకు, అదేవిధంగా ప్రతి నామినేషన్ కార్యక్రమంలో కూడా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నాడు. దీంట్లో భాగంగానే ఈ రోజు కూడా మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు కూడా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నీలం మధుకు సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతా ఉన్నాడు. దీనికి మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. నామినేషన్ అనంతరం కూడా మెదక్ లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. 12 గంటలకు కార్నర్ మీటింగ్ లో కూడా బహిరంగ సభలో మాట్లాడబోతా ఉన్నారు. మొత్తానికి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలకు సీట్ల కంటే ఎక్కువ గెలవడమే లక్ష్యంగా కూడా సీఎం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆ లక్ష్యం మేరకే గెలుచుకోవడం ద్వారా పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు కూడా పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి వచ్చే నెల 13న పోలింగ్ నేపథ్యంలో కూడా 11వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని కూడా 3 విడతలుగా చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లకు గాను 3 దఫాల్లో 14 ప్రాంతాల్లో కూడా పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం జాతీయ నాయకులతో కూడా ప్రచారం చేయించే ఆలోచనలతో ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి కేరళలో కూడా వయనాడ్లో నియోజకవర్గంలో కూడా 2 రోజులు పర్యటన ముగించుకొని హైదరాబాద్ ఇటీవల వచ్చాడు రేవంత్ రెడ్డి. శుక్రవారం నుంచే తన కార్యాచరణను ప్రారంభించారు. వీలైనంత మేరకు కూడా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలుస్తా ఉంది. తన సొంత జిల్లా అనేటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో నిన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ తో పాటు మహబూబాద్ కు సంబంధించి కూడా పార్లమెంట్ పరిధిలో కూడా సభల్లో హాజరయ్యారు. ఈ రోజు మెదక్ పార్లమెంటు స్థానంకు సంబంధించి కూడా హాజరు కాబోతున్నారు. మొత్తానికి ఇదిలా ఉంటే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా మా కాంగ్రెస్ పార్టీ కొంత విఫలమైంది. గ్రేటర్ లో ఏ ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుచుకోని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఈ చేవెళ్ల లోక్సభ స్థానంలో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ 3 నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆపరేషన్ ఆకాశ్ లో భాగంగా కూడా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేయిస్తా ఉన్నారు. మాజీ మంత్రి పట్నమహేందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆయన సత్యమణి సునీతారెడ్డి కూడా మల్కాజ్గిరి సీట్ ఇచ్చారు. ఇక సికింద్రాబాద్ కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కూడా దానం నాగేందర్ ను పోటీలో ఉంచారు. ఈ 3 సీట్లలో కూడా గెలుపు కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే
సికింద్రాబాద్ పరిధిలో కూడా మరో 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మెదక్ లో కూడా ఈ రోజు భారీ బహిరంగ సభకు అదేవిధంగా నామినేషన్ కూడా ముఖ్యమంత్రి మరి కాసేపట్లో కూడా హాజరు కాబోతున్నారు. గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ స్థానం నుంచి కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పోటీ పడతా ఉన్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలమ్మధు బరిలో ఉన్నారు. 20వ తేదీ కూడా ఈ రోజు నామినేషన్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఉద్దేశించి కూడా భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతా ఉన్నారు. ఈ రోజు ఆ సభానంతరం కూడా మధ్యాహ్నం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇక రేపు మాత్రం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ లో కూడా హాజరు కాబోతున్నారు. వరుసగా ఈ నెల 24 వరకు కూడా ఈ భారీ బహిరంగ సభలకు నామినేషన్లకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి ఉత్తర తెలంగాణ వైపు కూడా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కూడా అభ్యర్థుల విజయం కోసం కూడా భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ వేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 50 సభలకు పైగా కూడా పెట్టాలనే లక్ష్యంతో పిసిసిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతా ఉంది. వచ్చే నెల మొదటి వారంలో మాత్రం ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి రాష్ట్రం నుంచి 14 నుంచి 15 సీట్లు కేంద్రానికి ఏఐసిసికి గిఫ్ట్ గా ఇచ్చి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడంలో కృషి చేస్తూ రాహుల్ గాంధీ ప్రదానం చేయడమే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి ముందుకు కదులుతా ఉన్నాడు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.